ఆ రెండు మాటలకు అర్థం ఉందా లేదండి? అలాగే ఉంటావా, అలాగే అంటావా అంటే చిత్తం ప్రభా అంటావా? ఫలాలు మన చెట్టున, నా చెట్టున ఫలాలు చూడాలని యజమానుడు ఆశిస్తున్నాడు. ఆ యజమానుడు మన ప్రభు. చెట్టు అనగా చెట్లన్నీ మనమే, సంఘం. దేవునికి స్తోత్రం. యెహోవా నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమైన పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఎవరండి వారు? దేవుని ఆత్మ కలిగిన వారు. ఎవరండి వారు? దీన మనస్సు అనే వస్త్రం ధరించుకున్నవారు. ఎవరండి వారు? ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములు ధరించుకున్నవారు. ఇవన్నీ మనకి కావాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. 58వ అధ్యాయము కొంచెం వెనక్కి తీయండి. అక్కడ కూడా కనిపిస్తుంది 58:4లో 58:12 వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. విరువబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. ఇది అవసరం అండి. దేవుడు ఇలాంటి మనుషులు అవసరం. పాడైపోయినటువంటి స్థలాలంటే, పాడైపోయిన చెట్టు అంటే గొంగలి, అనేక రకాలుగా కారణాల చేత ఒక చెట్టు పాడైపోయింది. ఆ పాడైపోయిన చెట్టు అంటే ఆ మనిషిని నీ ప్రార్థన ద్వారా నువ్వు పట్టించుకోవటం ద్వారా ఏమండి ఏం చేయాలంటే చెప్పండి, మళ్ళీ బాగు చేయొచ్చు. దేవుని స్తోత్రం. ఒక నెలలో పొలం దగ్గరికి వెళ్ళలేదనుకో, ఏదో కారణం చేత ఆ చేను ఏమైపోతుందండి, మళ్ళీ దాన్ని బాగు చేయడానికి ఆ రైతు ఎలాగ ప్రయాసపడతాడు. అలాగే సన్నిధికి దూరం అయిపోయినటువంటి వారు, అలాగే నీకున్న సర్కిల్లో, నీకు తెలిసిన సంఘ బిడ్డల్లో దైవజనుడికే కాదు భారం మీకు ఉంది. దేవుని స్తోత్రం. దైవజనుడికి ఒక్కడికే మాత్రము కాదు, అందరికీ ఉంది. రక్షణ పొందిన బిడ్డకి ఎవరైతే పాడైపోయినటువంటి స్థలాలుగా ఉన్నారో, ఎవరైతే సువాసనగా కొంతకాలం ఉండి మళ్ళీ దుర్వాసనలోకి వెళ్ళిపోయారో, ఎవరైతే ప్రభువా వెలిగి ఆత్మచేత ఆరిపోయారో, అలాంటి వాళ్ళు మీకు తెలియాలి, గమనించాలి. వారి కోసం మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరల కట్టెదవు తప్పకుండా. అందుకనే ఎప్పటి నుంచో మా బంధువులు, రక్త సంబంధులు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా లిస్ట్ రాసుకుని నా దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తుండగా, ఇలాగ సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చేత మేలుకొల్పు చేయగా ఒక్కొక్కళ్ళని దేవుడు నా చేతికి, లేదా నా ప్రార్థన ద్వారా వారు ఏ విధంగా రక్షించబడుతున్నారో తెలుస్తుంది. దేవుని స్తోత్రం. అంటే దేవుని అనుగ్రహం, దానికోసం ప్రార్థన చేసుకుని వెళుతున్నా. ప్రభా, నిన్ను ఎరిగిన వారు, నిన్ను తెలుసుకున్నవారు, కొన్నాళ్ళు నడిచి ఆగిపోయిన వారు, అలాగే మా బంధువులు, మా రక్త సంబంధుల్లో, సంఘంలో ఇలాగా అంశమెత్తి ప్రార్థన చేసుకుని నేను సిద్ధపడుతున్నాను. అప్పుడు బయటికి వెళ్తున్నాను. దేవుడు నాకు ఆత్మలను అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇక్కడ 58లో కూడా రాయబడింది పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలాలని. అమ్మా, అయితే ఇక్కడ 61వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా రాయబడింది. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ కూడా పూర్వమైన పాడైపోయిన స్థలాలని. ఏంటి ఆ స్థలాలు? ఎవరా చెట్లు? వాటి విషయంలో మనకి ఏం అవసరం అండి? బాధ్యత అవసరం, భారం అవసరం. తప్పకుండా వారి కోసం మనం ప్రార్థన చేయాలి బలంగా. ఒకసారి చేసి ఊరుకోవాలా? కంటిన్యూగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఒక అంశం అండి. తర్వాత 2వ అంశంలోకి మనము ఇందాక చెప్పినట్టుగా 58వ అధ్యాయంలో 7వ వచనం, నీ ఆహారము ఆకలి కొనిన వారికి కడుపు నిండిన వాళ్ళకి పెడితే ఎలాగా తింటారా? కడుపు నిండిన వాళ్ళకి పెడితే, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. అంటే బంధువులే కదా,
రక్త సంబంధం అంటే నీతో పాటు పుట్టినవారు రక్త సంబంధులు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా? వాళ్ళని పట్టించుకోవాలా లేదా? పట్టించుకోమని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ అవసరం. మొక్కము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు. వీళ్ళు ఎవరండి? దిక్కుమాలిన బేదలు. అమ్మా వీళ్ళు ఎవరండి? ఎక్కడ చేర్చుకోవాలి? నీ ఇంట చేర్చు. అది చేర్చుకుంటారా? ఎవరినైనా సంవత్సరంలో ఒకళ్ళని ఎవరైనా చేర్చుకుంటారా? ఒక పూట భోజనం పెట్టండి, ఒక వస్త్రం ఇవ్వండి, పరలోక రాజ్యంలో రాయబడుతుంది వేరొక గ్రంథంలో. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు దినమున కుడివైపు నిలబెట్టి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు, ఇదిగో మిక్కిలి అల్పులైన ఒకరిలో ఈ నా సహోదరులు ఒకరికి చేశావు, నాకు చేశావు అని అనిపించుకోవాలని ఉందా? ఎంతమందికి ఉందండి? దేవుని చేత బలా అని అనిపించుకోవాలి అని అంటే బాగా అర్థమవుతుంది. మరి ఈ మాట అర్థం లేదా? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులైనప్పుడు కుడివైపుకి రావాలా ఎడవైపుకి రావాలా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఫస్ట్లో మీరు ఏం చదవట్లేదని తెలుస్తుంది, సరిగా వినట్లేదని కూడా అర్థమవుతుంది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఈ రాజ్యము స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొంటిని దాహం అంటే దాహం ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి. ఎక్కడి నుంచో వచ్చినట్టు వచ్చాను, నన్ను చేర్చుకున్నారు. దిగంబరిన ఇంటిని అంటే ఏంటమ్మా? దిగంబరిన ఇంటిని అంటే ఏంటి? ప్రభు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎక్కువ వాక్యం. దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చారు. రోగిగా ఉన్నాను, నన్ను చూడవచ్చితిరి. ఎవరన్నారు ఈ మాట అమ్మా? వెంకటలక్ష్మి. ప్రభు స్వయంగా రోగిగా ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు? చూడవచ్చారు. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా వచ్చారు. నా యొద్దకు వచ్చిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా. నీతిమంతులు అంటే కుడివైపున ఉన్నవారు నీతిమంతులే కదా. అప్పుడు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనుట చూచి. ఎప్పుడు ఆకలిగా ఉన్నావు? నీకు ఆహారం ఇచ్చితిమి. ఎప్పుడు ఇచ్చావు? నీవు దప్పికొనుట చూచి. ఎప్పుడు? చాలు. ఎప్పుడు ఆకలిగా ఉన్నది? ఎప్పుడు నీళ్లు కావాలని అడిగింది? ఎప్పుడు మీరు రోగంగా? ఎప్పుడు కనపడలేదు అలాగా? ఎప్పుడు సంతోషంగా ఉన్నారు? ఎప్పుడు సూచక్రియలు చేశారు? ఎప్పుడు అద్భుతాలు చేస్తూనే వచ్చారు. రోగులు ఎంతమంది వస్తే అంతమందికి స్వస్థపరిచి పంపారు. వాళ్ళ 3 రోజులు ఉంటే వాళ్ళకి భోజనం పెట్టి పంపారు. ఇలాగే అద్భుతాలు సూచక్రియలు చేశారు. మీరు ఎప్పుడు ఆకలిగా ఉన్నారో, మీకు ఎప్పుడు పెట్టాం అని వీళ్ళ తెల్లబోతున్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభు అన్నారు, ఇందాక చదివించారు, రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో. ఎవరికండి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక, ఒకరికి చేశారు గనుక, మీరు గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఆమేన్. కాబట్టి ఒక దుప్పటి కొని రేపు క్రిస్మస్కి మీరు ప్రేరేపిస్తే దేవుడు తీసుకురండి. ఆమేన్. ఒక పేదని, 2 3 పేదలై ఉండాలి వాడు. ఏమండి పెన్షన్ తీసుకుంటే పర్లేదంటారా? అలాంటి వాళ్ళు ఏమైనా తీసుకురావచ్చా? పెన్షన్ తీసుకున్నా పర్లేదు, వాళ్ళు పేదలై ఉండాలి. పేదలైన వారికి పెన్షన్ వస్తుందేమో. ఏమి చెప్పరు మీరు చాలా తెలివిగా. అంటే వెనక ముందు సహాయం లేదు అన్నవారు, పాపం బట్టలు చిరిగిపోయిన వాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరినైనా 2 3 తీసుకురండి అంటే అది దానికి చేతిరెత్తట్లేదు మీరు. అమ్మా అదేమన్నా ప్రయాస? ఏమండి మీ ఊరి నుంచి మీకు కూడా తీసుకొస్తారు, సాధ్యం మేము ఇస్తాం, వాళ్ళ వాక్యం వినిపించి పంపుతాం. ఎవరైనా ఉన్నారా? చేయి ఎత్తండి. అసలు ఎవరికే మీరు పేదలు ఎవరు మీకు కనిపిస్తలేదా? ఎవరైనా తీసుకురండి, ఆలోచించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు ఎవరికైనా మీకు ఆలోచన వస్తే తీసుకురండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చీర, జాకెట్టు, దుప్పట్లో ఇలాంటివన్నీ కూడా దేవుడు ప్రేరేపిస్తేనే తీసుకురండి. ఏం చేద్దాం? ముందు వాళ్ళకి బట్టలు ఇచ్చి తర్వాత భోజనం పెట్టి తర్వాత మనం
హార్ట్ అని అనుకునే హృదయంలో అప్పుడు మనం భోంచేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ఇక్కడ యెషయా గ్రంథము 58కి మత్తయి సువార్త 25కి రెండిట్లకి చాలా సంబంధము బాగా ఉందని నేను ఇది కూడా చదివిస్తాను. చెప్పండి. యెషయా గ్రంథం 58, మత్తయి సువార్త 25, ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా? ఇక్కడ మనం చేస్తే అక్కడ మనం కనబడతాం కుడివైపున. అందుకనే ఇందాక చేయెత్తమన్నాను, ఇప్పుడు అర్థమైంది. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చేయెత్తండి. కుడివైపుకి రావాలనే ఆలోచన లేదా మీకు? మరి చేయి కనపడతలేదు అంటే ప్రస్తుతం మీరు ఎడవైపున ఉన్నట్టుగా భావించుకుంటున్నారు. అలాంటి ఏం చేయట్లేదు కాబట్టి. నిజమే. కుడివైపుకి రావాలంటే ఏం చేయాలి? ఒకరికైనా అలాంటి వారికి మిక్కిలి, ప్రభు చెప్పినట్టేనే, మిక్కిలి అల్పులైన వారిని ఎన్నుకోండి. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం కలుగుద్ది? 7వ వచనం రామ, 58:7. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి, వెంకటలక్ష్మి సిస్టర్, పెట్టు. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. తర్వాత దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు. ఎలాంటి బీదలండి? దిక్కుమాలిన బీదలను. అలాంటి వారికి పెడితే నీకేం జరుగుద్దో చూడు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది అండర్లైన్ చేసుకోవాలి తప్పకుండా. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అందరూ చెప్పండి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎవరన్నారు? ప్రభు. తర్వాత అలాగున నీవు చేసిన ఎడల, అందరూ చెప్పాలి, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుదాం. స్వస్థత శీఘ్రంగా లభించును. స్వస్థత వెంటనే వస్తుంది. హల్లెలూయా. ఒక్క మిక్కిలి అల్పులైన ఒక్కరికి నువ్వు అలాంటి సహాయం చేస్తే నేను చేయనివ్వట్లేదు ఎవరో. వెంటనే స్వస్థత నీకు వస్తుంది. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మెడిసిన్ వాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మోకాళ్ళ మీద ఉన్నా స్వస్థత రావట్లేదు ఏంటండి నాకు. ఇక్కడ రహస్యం ఉంది, ఇక్కడ మర్మం ఉంది. ఏంటంటే స్వస్థత నీకు శీఘ్రముగా కలగాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయలేదు. మిక్కిలి అల్పులైన వారు, అలాగే కడు బీదలని ఇంట చేర్చుకుని ఓ పూట భోజనం పెట్టి ఒక వస్త్రం ఇచ్చి నువ్వు స్వస్థత పొందన్నారు దేవుడు. అవునా కదా? మరి ఆ పని మనం చేస్తున్నావా? చేయట్లేదు. చేయాలా వద్దా? స్వస్థత కావాల్సిన వారు తప్పకుండా చేయాలి. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. నీకు ముందు వెనక కూడా కాపుదలగా ఆయన ఉంటారు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. అప్పుడు పిలిచిన వెంటనే ప్రభు ఆన్సర్ ఇస్తారు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. మొరపెట్టావు. ఏం పెట్టాలండి? మొర. కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు ఆయన నేను ఉన్నాను అంటారు. తర్వాత ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఏవి మానేయాలి చెప్పండి? చెడ్డదానిని బట్టి మాట్లాడుట ఇది మానేయాలి. 3 లైన్లు ఇవి మానేయాలి. అవి చెయ్యాలి. చెప్పండి. పైన ఉన్నవి చెయ్యాలి, కింద ఉన్నవి మానేయాలి. ఏం మానాలో అది మానాలి. వేలు పెట్టి చూపి తిరస్కరించుట, ఇతరులని బాధించుట, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుట, చెడ్డదాన్ని బట్టి వాళ్ళ కుటుంబం కోసం, వీళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కొంప కోసం, వీళ్ళ కొంప కోసం, ఆ వ్యక్తి కోసం, ఈ వ్యక్తి కోసం నీకెందుకు? దేవుడు చూసుకుంటాడు. ఆశించిన దానిని ఆకలి కొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంధకారము నీకు మధ్యాహ్నంలో ఉంటుంది, చీకటి నీకు వెలుగు, చీకటిలో నీకు వెలుగు వస్తుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. శ్యామకాలమున ఆయన తృప్తిపరచి, కరువు కాలము వచ్చినప్పుడు నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి ఎంత అద్భుతం అండి, ఎంత గొప్ప కార్యం అండి. ఒక్క పేదవాడిని మనము ఆదరించినందుకు మదర్ తెరీసా, చెప్పండి అందరూ, మదర్ తెరీసా ఆమె చేసిన మంచి పని అదే కదా. పరలోక రాజ్యంలో ఆమె ఎక్కడ ఉంటుందో దేవుడు ఒళ్ళో కూర్చుంటుంది అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, తప్పకుండా చేద్దాం. ఈ క్రిస్మస్లో చేద్దాం. మీ మందిరంలో చేయండి, మీ ఊళ్ళో చేయండి, ఎక్కడైనా చేయండి. ఒకళ్ళకి చలికాలంలో ఉన్నారో దుప్పటి కప్పండి. మా అబ్బాయి చిన్న పాస్టర్ గారు ఈ క్రిస్మస్ మనకి 16 అయిపోయి కొంచెం ఖాళీ దొరుకుద్ది. ఆయన ఒక 10 20 అలాగే భోజన పొట్లాలో దుప్పట్లో తీసుకుని తణుకు గూడూరు దాకా ఇలాగ భీమవరం వైపుకి వెళ్తారు.
వెళ్ళి అర్ధరాత్రి 11 గంటలకి ప్రారంభమై ఒక 2-3 కుర్రోళ్ళు తీసుకుని ఎక్కడ చలితో వణుకుతూ బాధపడుతున్నారు వాళ్ళకి దుప్పట్లు కప్పొస్తారు. దేవుని స్తోత్రం. వాళ్ళతో మాట్లాడరండి, వాళ్ళకి డిస్టర్బెన్స్, నిద్రపోయే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయక్కర్లేదు. ఆ భోజనం పట్ల అక్కడ పెట్టేసి పొద్దునే తింటాడో లేదా మధ్యలో లేచి తింటాడో, ఆకలితో ఉంది పాపం. ఎవరో ప్లాట్ఫారాల మీద పడుకున్నారు, ఎవరు రోడ్లు పక్కన పడిపోన్నారు. ఒకవేళ అతను తాగేసిన వాళ్ళు కూడా అక్కడక్కడ పడిపోతున్నారు. ఏమో మనకు తెలియదు కదా. అతడు మురికి బట్టలతో ఉన్నాడు అండి, అది గమనిస్తే వాళ్ళకి అలా కప్పి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అలా చేశాడు. ఎవరండి? మన ఎవరిని దైవజనుడు. దేవుని స్తోత్రం. కాబట్టి అలా చేస్తే నీకు ఆశీర్వాదం. నీవు ఇంకా 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 ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు ఉన్నాయి చూడమ్మా. ఇందాక నేను 61లో మీకు కొన్ని చెప్పాను. ఇప్పుడు ఇందులో కొన్ని ఎన్ని ఉన్నాయో చూడండి. పేదలకు వస్త్రం ఇవ్వటం ద్వారా, అలాంటి వాళ్ళని చేర్చుకోవటం ద్వారా ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి. 58లో 61లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. సువార్త ప్రకటించడం ద్వారా, అమ్మా, నలిగిన వారి కోసం ప్రార్థన చేయడం ద్వారా, దిక్కులేని వారిని వారి కోసము ఇక్కడ సువార్త ప్రకటించడం, ఇక్కడ హితవచనం ప్రకటించడం 61లో ఉంటే, ఇక్కడ మాటలు కాదు స్తుతులు చెప్పడం కంటేనంట స్తుతించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా గారి సూక్తి. శృతి అన్న మంచిదే. దీనికంటే సహాయం చేసే చేతులు మిన్న అది ఎక్కడది మరి? ఇక్కడదే కదా. 58వ అధ్యాయంలో శృతిస్తూ ఉంది, చేతులతో పనిచేసింది కనుక అందరికీ మదర్ అయింది. చెప్పండి, మదర్ తెరీసా. పక్కన ఉన్న వాళ్ళతో మదర్ తెరీసా అలాగే నువ్వు ఉండాలి. ఈ పుణ్యకార్యాలు చెయ్యాలి, ఈ పుణ్యకార్యాలు మనం చెయ్యాలి. సరే, ముగిస్తున్నాను. చూడండి, యెహోవా నీవు నీరు కట్టిన తోటవలను, ఎప్పుడు నువ్వు బుగుచుండు నీటి ఓటవలను ఉండేదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీవు నీ జనులు కట్టెదరు. నీకు ఇస్తారంట అవకాశం. ఇలాంటి ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసే వాళ్ళకి ఇస్తారంట. ఏంటది? పాడైపోయినటువంటి వ్యక్తుల కోసం ప్రార్థన చేసే అవకాశం. ఈ స్థలాలు అంటున్నారే, ఈ స్థలం ఇది అనుకుంటున్నారు, పాడైపోయిన స్థలం ఏమండి. అలాగే ఎప్పుడో బీడు భూములుగా అయిపోయిన స్థలం, భయంకరమైనటువంటి ఈ మనుషులు, ఈ చెట్లు, ఇవన్నీ ఆయన చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి విరవబడిన దాన్ని బాగు చేసేవాడు ఆయనే. దేశంలో నివసించినట్లుగా త్రోవలను సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. బైబిల్ మూసేద్దాం. దేవునికి స్తోత్రం. నీవు యెహోవా యందు ఆనందించదువు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించును. అమ్మా, నీవు యెహోవా యందు ఆనందించదువు, నిన్ను దేవుడు ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించును. ఎప్పుడో తెలుసా? పాడైపోయిన వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, దిక్కు తోచని పరిస్థితిలో వేదనలో ఉన్న వారి కోసం, ఇదిగో ఎంత ఏడుస్తుందో పాపం తన కొడుకు కోసం. ఇలాంటి ఈ బిడ్డ కోసం ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా నేను అడుగుతున్నా, తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. మీరు సహాయం చేయరా? 8 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన ఆ కుమారుడు ఎక్కడున్నాడో మీకు తెలుసు కదా ప్రభు, తీసుకురా బాబు అని అడుగుతున్నా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి? యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము, తర్వాత ఇంకొకటి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం చెప్పలేదు. అది ఈ 4 ఆ యొక్క 4 కూడా 4 అధ్యాయాల్లో రాయించిన సారము మనం తెలుసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు మహిమ చెల్లిస్తున్నాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఇటలీ మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసర్లో ఉండెను. అతడు ప్రార్థనలు చేస్తున్నాడు, బహుధర్మ కార్యాలు చేశాడు. అవును ప్రభా. కొర్నేలి. ఇక్కడ కొన్ని చెట్లు కనపడుతున్నాయి, ఇక్కడ కొన్ని పాడైన స్థలాలు కనపడుతున్నాయి. యెషయా గ్రంథం 61లో 58లో ఎవరికి సహాయం చేయాలి? సహాయం చేస్తే ఏమవుతుంది? అవును ప్రభా, నీరు కట్టిన తోటలాగా నిత్యము ఉబుకుచుండు నీటి ఊటవలే నీవు యెహోవా యందు ఆనందించి నిన్ను ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడని చెప్పావు. అవును ప్రభువా,
మీరు పరీక్షించుకోండి. విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అదే మీకు ఆయుధం. అవును ప్రభువా, గంట పైగా నీ యొక్క మాటల్ని బిడ్డలు విన్నారు. దానికి ముందు ఒక అరగంట దైవజనురాలు మాటలు విన్నారు. ప్రభా, విని మర్చిపోవటం కాదు, విని విడిచిపెట్టడం కాదు, మీరు చెప్పినట్టు చేస్తాం బాబు. కన్నీళ్ళు కార్చి అడుగుతాము, కన్నీళ్ళు కార్చి అడుగుతాం పాడైపోయిన వారి కోసము. అయ్యా, రక్షణ లేకుండా చనిపోతున్నారు ఎంతోమంది. తర్వాత వారి కుటుంబస్తులు ఏమవుతారు? ప్రభా, పాడైపోయిన స్థలాల్లాగా ఉండొద్దు. వారు మారాలి, మారు మనసు పొందాలి. ఫలించని ప్రతి చెట్టుని నరికేస్తానంటున్నారు, అగ్నిలో వేస్తానంటున్నావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. తెలిసిన విషయాలే కానీ పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తున్నారు. క్షమించండి. ప్రతి ఒక్కరిని కూడా వాక్యం ప్రకారము ఫలభరితంగా మార్చమని, రక్షణ భాగ్యము లేని వారికి రక్షణ ఇవ్వమని, ఆ స్తుతి వస్త్రము, ఆనంద తైలము, అలాగే ఆ యొక్క గొప్ప మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము నాకు కావాలని ఆసక్తి గలవారిగా చేయండి. నీ రాకడకి సిద్ధపరచండి. మిక్కిలైన అల్పులైన వారిని ఇంట చేర్చుకుని ఈ క్రిస్మస్లో ప్రభా, నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలు వారు మాత్రమే కొనుక్కోవటం కాదు, నా ప్రభా, శల్లో ఉన్న వారికి వస్త్రాలు కప్పడానికి సహాయము చేయండి. విశాలమైన హృదయాన్ని ఇవ్వండి. నీకు మహిమ తెచ్చే పిల్లలుగా వాడుకోండి. శ్రద్ధగా విన్నారు వాక్యం, వారు హృదయంలో భద్రపరిచే దాని ప్రకారం నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మెర్రీ అంటే సంతోషకరమైన, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.